ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నోవాను ప్రెగ్నెంట్తో ఉన్నాను. 8th మంత్లోకి ప్రవేశించాను. 8th మంత్లోకి ప్రవేశించినప్పుడు హై బీపీ వచ్చింది. వెంటనే డాక్టర్ ఇక్కడ నన్ను చూసి అర్జెంటుగా ఈ అమ్మాయిని గుంటూరు కానీ ఒంగోలు కానీ తీసుకువెళ్ళండి అని. చాలా చిన్నదాన్ని నేను. అప్పుడు నాకు 22 సంవత్సరాలు. ఏమీ తెలియదు, బీపీ అంటే ఏందో తెలియదు, ఏమీ తెలియదు. ఒకటే అనుకున్నాను, నువ్వు ఉన్నావయ్యా, ఎన్ని బీపీలు వచ్చినా ఎన్ని అలజడులు వచ్చినా నువ్వు ఉన్నావు. వెంటనే మేము వెహికల్ తీసుకుని బయలుదేరి వెళ్ళాము అని చెప్పింది. హై బీపీ ఉంది అని చెప్పింది. అయితే 2 days చూద్దాం, 8th మంతే కదా అనుకుంది. టాబ్లెట్స్ ఇచ్చింది. అయితే ఇచ్చిన వెంటనే కరెక్ట్గా శనివారం జరిగింది. టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆదివారం ఉదయానికల్లా నాకు భయంకరమైన వామిటింగ్స్, మోషన్స్. 8th మంత్ ప్రెగ్నెంట్, హై బీపీ. అయితే ఇంకా ఉదయము 4కే పాస్టర్ గారు రావాలి, ఆరాధనకు రావాలని బయలుదేరాలి. అయితే పాస్టర్ గారు అన్నారు, నేను వెళ్ళను, ఎవరికైనా చెప్తాను లేడీ అన్న. ముందు మనం దేవుని పని చేద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడని నేను పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ గారిని బస్ స్టాండ్ వరకు బస్ ఎక్కించి మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను. నేను, అత్తయ్య, మామయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు ఎప్పుడూ అన్యాయం చేయడని ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అయితే పాస్టర్ గారు వచ్చారు, ఆరాధన ముగించుకున్నారు, అందరికీ చెప్పారు ప్రార్థించండి అని. వెంటనే డాక్టర్ మంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. బేబీ సేవ్ అయితే సేవ్ అయింది, లేకపోతే లేదు. అసలు బేబీ నాకు బాబు నాకు అసలు సరిగ్గా కనిపించడం లేదు అని చెప్పింది. నాకైతే ఒక నమ్మకం, నా దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పేసి వెంటనే ఆపరేషన్కి సిద్ధపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆపరేషన్ చేసి నోవాను తీసిన వెంటనే నోవా ఎలా ఉన్నాడో తెలుసండి. ఒక స్కిన్ లోపల అవయవాలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఒక స్కిన్ అట్లా కప్పుకొని ఉన్నాడు. వెయిన్స్తో సహా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో అందరు హోప్స్ వదిలిపెట్టుకున్నారు. ఒక గువ్వ పిల్లలాగా ఇంత చిన్న బాలుడు 8th మంత్లో అది బాబు పుట్టి బ్రతకడం అనేది చాలా కష్టం. అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, నాకు వినపడుతుంది, బేబీ చాలా డెలికేట్గా ఉంది, హార్ట్లో హోల్ ఉంది, ఇంకా ఏంటంటే చెప్పుకున్నారు. అయినా నేను నమ్మకంతో ఉన్నా. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రతి యాజకుడు అయి ఉంటాడు, నీ కడుపున యాజకుడు పుడుతున్నాడని దేవుడు మాతో వాగ్దానం చేశాడు. నేను ఆ వాగ్దానాన్ని నమ్మాను, విశ్వసించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డ చూస్తే చాలా డెలికేట్. హాస్పిటల్లో జాయిన్ చేశారు నోవాను కూడా. అందరు హోప్స్ వదిలిపెట్టుకున్నారు, చూసిన వాళ్ళందరూ హోప్స్ వదిలిపెట్టుకున్నారు. నేను పాస్టర్ గారు మేమిద్దరం మాత్రమే నమ్మకం ఉంచాము. మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు నీకు గర్భము నుండి ఉదయిస్తున్నాడు అని చెప్పి దేవుడు మాతో వాగ్దానం చేశాడు. అందరూ హోప్స్ వదిలిపెట్టుకున్నారు, మేము మాత్రం నమ్మకంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నోవా, దేవుడు ఎంత అద్భుతకరంగా, ఎంత చక్కగా నోవా ఎదిగాడు. అందరూ బ్రతకడం కష్టం అనుకున్నాడు. నోవా స్టమక్ చూస్తున్నట్లయితే వెనక వెన్ను పూసకు అంటుకొని పుట్టాడు. అలా పుట్టాడు నోవా. అయితే నాకైతే భయం లేదు, నాకైతే చింత లేదు. నా దేవుడు వాగ్దానం చేసి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. నా దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమున కాదు. నేను అసలు చింతపడను. అందరూ మూతులు ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయారు, హోప్స్ వదులుకున్నారు. నేను పాస్టర్ గారు అయితే హోప్స్ వదులుకోలేదు. హార్ట్లో హోల్ అన్నారు, అన్ని క్లియర్ చేసి దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నోవాను అమితమైన జ్ఞానంతో నింపాడు. ప్రియమైన దేవుడు ఒక ప్రత్యేక తరహాలో బిడ్డను దేవుడు పెంచుతూ ఉన్నాడు. వాడు ఒక ప్రత్యేకమే, వాడు చాలా ప్రత్యేకంగా, వాడు ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తాడు. అదేవిధంగా జ్ఞానాన్ని కూడా దేవుడు అమితంగా ఇచ్చాడు. ఇప్పుడు నోవా నాకంటే హైటు ఉన్నాడు.